దేవుని ఆత్మ మనలో లేకపోతే ఈ శరీర క్రియల్ని నువ్వు చంపుకోలేవు. దయచేసి వినాలి. చాలా రోజుల క్రిందట ఒక మంచి సంఘం, చాలా చక్కటి యవనస్తుడు, బాగా చదువుకున్న యవనస్తుడు, అందగాడైన యవనస్తుడు ఓ పట్టణంలో సేవ ప్రారంభించాడు. అనతి కాలంలోనే చాలా మంది సంఘంలో చేర్చబడ్డం ప్రారంభమయ్యారు. చాలా గొప్ప సంఘంగా పట్టణంలో ఆ సంఘం తయారయ్యారు. జరిగిన సమాచారం, ఒకరోజు ఒక యవనస్తురాలు, అందమైన అమ్మాయి, పాస్టర్ గారండి, మాకు ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దయచేసి మీరు వచ్చి మా ఇంట్లో ప్రార్థన చేయాలి. నాకు నా భర్తకు ఇబ్బందికరంగా ఉంది సార్, మీరు రావాలి అంటే పాస్టర్ గారు అన్నారు, తప్పనిసరిగా వస్తాను తల్లి అని చెప్పాడు. ఆమె అంటుంది, ఫలానా రోజున 8ంటికి రండి, మా భర్త ఆఫీస్ నుండి వస్తా, మా సమస్య గురించి మీరు కొంచెం కౌన్సిల్ చేయండి, ఆలోచనలు చెప్పండి, ప్రార్థన చేయమని. పాస్టర్ గారు ఓకే వస్తానని ఆ రోజు రానే వచ్చా. 8ంటికి ఆయన వెళ్ళి తలుపు తట్టా. ఆ స్త్రీ చాలా చక్కగా అలంకరించుకొని ఉంది. దయచేసి వినాలి. వివాహమై కొద్ది కాలమే, భర్త మంచి ఉద్యోగి, ఆయన ఆఫీస్ పని మీద బయట ప్రాంతానికి వెళ్ళిపోయా. ఈమె తలుపు తెరిచి పాస్టర్ గారికి, రండి పాస్టర్ గారు రండి అని లోపలి గదిలోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. ఆ తర్వాత ఆయన అక్కడ కూర్చున్న తర్వాత ఆ వీధి తలుపులు గడియ పెట్టి లోపలికి వచ్చి, ఆయనతో పాటు కాఫీ తాగుతారా, టీ తాగుతారా, ఏం తాగుతారండి అని. లేదు మా బ్రదర్ ఉన్నారా, చెప్పండి, మీ సమస్య ఏదో చెప్తే నేను కొన్ని విషయాలు చెప్పి ప్రార్థన చేసి వెళ్ళిపోతానని. వస్తాడు సార్, ఆఫీస్ నుండి రాలేదు, వస్తాడు సార్ అని చెప్తూ ఉంది. 8:30 అయిపోయా. పాస్టర్ గారు చాలా స్ట్రిక్ట్, ఆయన చాలా ఖచ్చితమైన మనిషి. ఆయన అన్నాడు, అమ్మా రాలేదు ఇంకా, దయచేసి నేను ఇంకొక రోజు వస్తానమ్మా, ఇంకో రోజు వస్తాను, కళ్ళు మూసుకోండి ప్రార్థన చేస్తానంటే, సార్ దయచేసి నాదొక రిక్వెస్ట్, దయచేసి నాదొక రిక్వెస్ట్ అని చెప్పాడు. చెప్పండి ఏమి సమస్య? ఆమె అంటుంది, మీరు కోపగించుకోకూడదు, నేను చెప్తాను అని చెప్పి ఆమె అంటుంది, మీరంటే నాకు చాలా ఇష్టం, చాలా రోజుల నుండి మీరంటే నాకు చాలా ఇష్టం. అమ్మా అదేంటి మాటలు, అలాగ మాట్లాడకూడదు, నువ్వు మా విశ్వాసివి, నేను నీకు తండ్రిని, నాకు కుమార్తె లాంటివి, దయచేసి మీ భర్త ఉన్నప్పుడు వస్తాను, వెళ్తానంటే ఆమె డోరుకు తలుపుకు అడ్డంగా నిలబడి, వెళ్ళొద్దండి పాస్టర్ గారు, నా హృదయంలో ఉన్న విషయం చెప్పేశాను, మీరిప్పుడు వెళితే నా గురించి ఇంకెవరికైనా చెప్పేస్తారు, దయచేసి నాతో మీరు సహకరించాల్సిందే, నా భర్త లేడు, ఆయన క్యాంప్ వెళ్ళిపోయాడు, 3 రోజుల దాకా రాడు, మీరు ఈ రాత్రి ఇక్కడ ఉండాల్సిందే అని చాలా మొండిగా ప్రవర్తించారు. ఆయన అంటున్నాడు, నీ దండం పెడతానమ్మా, తప్పది, నీ కాళ్ళు పట్టుకుంటాను తల్లి, తప్పది. ఆమె పూర్తిగా తెగించి అంటుంది, నువ్వు గనక నాతో తప్పు చేయకపోతే నేను రోడ్లకెళ్ళి గట్టిగా అరిచేస్తానని జాకెట్టు చింపేసుకుంది, చీరంతా కూడా లాగేసుకుంది. ఆమె రెడీ అయిపోయాది రోడ్లోకి వెళ్ళటానికి. ఆయన ఇంకేమీ విధి లేక, ఆమెతో తప్పు చేశాడు సార్, ఆమెతో తప్పు చేశాడు సార్, ఓ మంచి కాపరి, ఆ సంఘం చాలా గొప్పగా డెవలప్ అవుతూ ఉంది, ఈమెకు పరిశుద్ధాత్మ లేదు, ఆత్మ లేని కారణాన తన శరీరంలో ఉన్న కోరికను నెరవేర్చుకోవటానికి ఓ చక్కటి పాస్టర్ గారిని బలి ఇచ్చేసాది, తన కోరిక తీరాది. ఆయన రాత్రి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఈ రోజు వరకు ఆయన కనిపించలేదు. ఎంతో గొప్పగా అభివృద్ధి చెందుతున్న సంఘం 1, 2 నెలలు, 3 నెలల్లో చిందర వందరైపోయారు. ఒక స్త్రీ ఆత్మ పొందని కారణాన, ఒక పురుషుడు ఆత్మ పొందని కారణాన తన శరీర కోరికలు తీర్చుకోవటానికి బరితెగించి ప్రవర్తిస్తున్న రోజులివి, బరితెగించి ప్రవర్తిస్తున్న రోజులివి. అందుకే పరిశుద్ధాత్మ అవసరం. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తారు, పరిశుద్ధాత్మ
మీరు పొందినట్లయితే ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల మీరు జీవించెదరు. అంటే దాని అర్థం, నేను పరిశుద్ధాత్మని పొందినట్లయితే ఆత్మ నా శరీరంలో ఉన్న ఆ కోరికలన్నీ చంపుతూ వస్తారు. కామము, మోహము, లేక ద్రోహము, ఏ చెడు కార్యమైన పరిశుద్ధాత్మ దేవుడు చంపుతూ వస్తాడు. చంపి 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 ఒక్క రోజున నన్ను ఆత్మానుసారిగా చేస్తాడు. నన్ను నిర్దోషంగా, నిష్కళంకంగా, పవిత్రంగా, మహిమగల దేహముగా యేసు క్రీస్తు ప్రభుల వారి ఎదుట ఆత్మ దేవుడు నన్ను నిలబెట్టగలడేనా? అందుకే పరిశుద్ధాత్మ అవసరం. దైవ జనాంగమా, దయచేసి గమనించాలి. ఎంతవరకు మీ సంఘాన్ని నడిపించారు చెప్పండి. సంఘమా, మీరు ఎక్కడున్నారో చెప్పండి. విశ్వాసులారా, మీరు ఎంతవరకు నడిచారో చెప్పండి. యేసు ప్రభువు వస్తాడు వస్తాడు అని ఘంటారవంగా అందరూ చెప్తున్నారు. వచ్చే యేసు ప్రభుల వారి కొరకు ఎంతమంది సిద్ధపడ్డారో ఆలోచన చేయి. దీపం మారిపోకూడదు, ఒత్తి కరుడు కట్టకూడదు, కలశంలో ఉన్న నూనె అయిపోకూడదు. ఈ విషయం బాగా గమనించాలి. వెలుగుతూనే ఉండాలి. సంఘంలో కాపరి ప్రతి వారిని జాగ్రత్తగా చూసుకుంటూ వారు ఆరిపోయిన వ్యక్తులుగా కాకుండా వెలుగుతున్న దీపాల్లాగా ప్రతి వారు కనిపించాలని, ప్రభు ఎదుట వారు వెలుగుతున్న దీపాల్లాగా ఉండాలని కాపరి పని చేయాలి, కాపరిరాలు పని చేయాలి. సంఘం మీద పెత్తనం చేయటానికి కాదు మనల్ని ప్రభులు వారు పిలిచింది. సంఘంలో ఏదో ఆ భాగము ఈ భాగము తేవాలని కాదు ప్రభులు వారు మనల్ని పిలిచినది. మన ముందు కూర్చున్న ప్రతి బిడ్డని పరిశుద్ధాత్మ చేత వెలిగించే రీతిగా మనము చేయాలని ప్రభుల వారు మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. ఈ శ్రేష్టమైన కార్యం ప్రతి దైవ సేవకుడు చేయాలి, ప్రతి దైవ సేవకురాలు చేయాలి.